సోయా పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అండి, సోయా పన్నీరు, కొంచెం నూనె. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. సోయా పన్నీర్ తీసుకోవాలి. సోయా పన్నీర్ మనకు కావాల్సినట్టు కట్ చేసుకోవాలండి. మనం ఎలాగైతే ఎగిస్తామో అలాగా కొంచెం పలుచగా చేసుకోవాలి. పలుచగా చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా పలుచగా కోసుకోవాలండి. పలుచగా కోసుకొని మళ్ళీ మనము వీటిని ఇంకా కొంచెం సన్నగా పొడవుగా కోసుకోవాలి. అప్పుడు కొంచెం బాగా ఎగుతాయి. ఈ సైజులో కోసుకోవాలండి. పన్నీర్ మొత్తం కోసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. బాగా వేగాలి. ఇది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ కోసి పెట్టుకున్న సోయా పన్నీర్ వేసేయాలి. సిమ్లో వేస్తూ ఉండాలండి. పన్నీర్ వేగిందండి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎగిచి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అందులో కొంచెం కారం, కొద్దిగా పసుపు అండి, కొంచెం ఉప్పు. బాగా కలపాలి. ఉప్పు కారం అంతా పట్టేంత వరకు, మసాలా అంతా పట్టేంత వరకు కొంచెం బాగా ఎగించాలండి. పొడి ఆడుతూ ఉండాలి. వాటర్ ఉండకూడదు అసలు. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దించే ముందుకు కొత్తిమీర. హెల్దీ సోయా పన్నీరు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పు